హలో అజూర్ పీపుల్, ఈ వీడియోలో మనం స్పార్క్ జాబ్స్ని ఫాస్ట్గా రన్ చేయడం కోసం డేటాబ్రిక్స్లో ఎలా పర్ఫార్మెన్స్ ఆప్టిమైజ్ చేయాలో కంప్లీట్గా తెలుసుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీరు అజూర్ డేటా ఇంజనీరింగ్ ఫుల్ లెంత్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఆర్ వెబ్సైట్ని విజిట్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి క్లస్టర్ కాన్ఫిగరేషన్. రైట్ సైజ్ ఉండాలి. ఆటో స్కేలింగ్ ఎనేబుల్ చేయడం వల్ల స్పార్క్ ఆటోమేటికల్లీ క్లస్టర్ సైజ్ ని అడ్జస్ట్ చేస్తుంది. ఈ కాన్ఫిగరేషన్ క్లస్టర్ రిసోర్స్ ని డిఫైన్ చేస్తుంది. ఎగ్జిక్యూటర్ అంటే ప్యారలల్ వర్కర్స్. మెమరీ పర్ ఎగ్జిక్యూటర్ అండ్ కోర్స్ కరెక్ట్ గా సెట్ చేయాలి. ఈ పైన కోడ్ లో 4 ఎగ్జిక్యూటర్స్ ఈచ్ విత్ 4 GB ర్యామ్స్ అండ్ 2 కోర్స్ ఉంది. స్మాల్ డేటా సెట్స్ కి చిన్న క్లస్టర్స్, బిగ్ డేటా సెట్స్ కి బ్యాలెన్స్డ్ క్లస్టర్స్ యూజ్ చేయండి. నెక్స్ట్ డేటా పార్టీషనింగ్, ప్యారలల్ ప్రాసెసింగ్. ఈ పర్టికులర్ కోడ్ ని యూజ్ చేసి అప్లై చేస్తాం. స్పార్క్ లో పార్టీషన్స్ అంటే డేటాని చంక్స్ లో డివైడ్ చేయడం. ప్యారలల్ ప్రాసెసింగ్ కి పార్టీషన్స్ హెల్ప్ చేస్తాయి. గెట్ నమ్ పార్టీషన్స్ టు చెక్ కరెంట్ పార్టీషన్ కౌంట్. రీపార్టీషన్ ఆఫ్ రీజియన్ అంటే డేటాని రీజియన్ కాలమ్ బేస్ చేసి డివైడ్ చేయడం. టూ మెనీ పార్టీషన్స్ ఉంటే ఓవర్ హెడ్ అవుతుంది. టూ ఫ్యూ ఉంటే అండర్ యూటిలైజేషన్ అవుతుంది. సో యూజ్ 100 to 2 MB per partition as a base. నెక్స్ట్ కేషింగ్ అండ్ పర్సిస్టెన్స్. రిపీటెడ్ గా యూజ్ చేయడం వల్ల పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ అవ్వకుండా కేషెస్ ని చేస్తాం. ఈ కమాండ్ యూజ్ చేసి మల్టిపుల్ టైమ్ ని యూజ్ చేస్తాం వితౌట్ రీకంప్యూటేషన్. కేషే అంటే మెమరీలో స్టోర్ చేయడం. ఈ డేటా ఫ్రేమ్ ని 2 times వాడడం జరుగుతుంది. వితౌట్ కేషింగ్ అంటే స్పార్క్ అగైన్ క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేస్తుంది. కేషే వల్ల టైమ్ అండ్ రిసోర్సెస్ సేవ్ అవుతాయి. మెమరీ లిమిటెడ్ ఉంటే పర్సిస్ట్ ఆఫ్ స్టోరేజ్ లెవెల్ డాట్ డిస్క్ అండర్ స్కోర్ ఓన్లీ వాడండి. నెక్స్ట్ ఫైల్ ఫార్మాట్ ఎఫిషియెంట్ స్టోరేజ్. ఎఫిషియెంట్ ఫార్మాట్ లైక్ డెల్టాలో డేటాని సేవ్ చేయడం. డెల్టా ఫార్మాట్ అంటే ఫాస్ట్, కంప్రెస్డ్ అండ్ ట్రాన్సాక్షన్ బేస్డ్ ఫార్మాట్. CSV అండ్ JSON స్లో ఉంటాయి అండ్ స్పేస్ ఎక్కువ వాడతాయి. డెల్టా ప్లస్ పార్కర్ ఫార్మాట్ వల్ల రీడర్ రైట్ స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ కమాండ్ లో ఫార్మాట్ ఆఫ్ డెల్టా అంటే డెల్టా ఫార్మాట్ అని మెన్షన్ చేస్తున్నాం. నెక్స్ట్ క్వైరీ ఆప్టిమైజేషన్, కాలమ్ ప్రూనింగ్ అండ్ పుష్ డౌన్. ఓన్లీ రిక్వైర్డ్ కాలమ్ సెలెక్ట్ చేయడం. దీన్ని కాలమ్ ప్రూనింగ్ అంటాం. ఈ పర్టికులర్ కోడ్ లో సెలెక్ట్ ఆఫ్ రీజియన్ కామా సేల్స్ అంటే అన్నెసరీ కాలమ్ ని స్కిప్ చేస్తుంది. పుష్ జోన్ ఫిల్టర్ ఓన్లీ రిక్వైర్డ్ రోస్ ని రీడ్ చేయడం. ఫిల్టర్ ఆఫ్ సేల్స్ గ్రేటర్ దాన్ 500 అంటే ఓన్లీ నీడెడ్ రోస్ ప్రాసెస్ చేస్తుంది. ఇవి బోత్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. అవాయిడ్ సెలెక్ట్ ఇన్ ప్రొడక్షన్ కోడ్. నెక్స్ట్ బ్రాడ్కాస్ట్ జాయిన్స్. స్మాల్ టేబుల్ ని బ్రాడ్కాస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంపోర్ట్ బ్రాడ్కాస్ట్ తో బ్రాడ్కాస్ట్ జాయిన్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. స్మాల్ టేబుల్ ని బ్రాడ్కాస్ట్ చేయడం వల్ల స్పార్క్ ఆల్ ఎగ్జిక్యూటర్స్ కి స్మాల్ DF ని సెండ్ చేస్తుంది. నార్మల్ జాయిన్ అంటే షఫుల్ జరుగుతుంది. బ్రాడ్కాస్ట్ జాయిన్ అంటే స్మాల్ టేబుల్ ని ఆల్ నోట్స్ కి కాపీ చేయడం. సో నో షఫుల్, ఫాస్ట్ జాయిన్. ఓన్లీ స్మాల్ డైమెన్షన్ టేబుల్ అంటే లెస్ దెన్ 10 MB కి బ్రాడ్కాస్ట్ ని యూజ్ చేయండి. నెక్స్ట్ ఆటో ఆప్టిమైజేషన్ అండ్ Z ఆర్డరింగ్ డెల్టా స్పెసిఫిక్. ఈ పర్టికులర్ కోడ్ లో ఆటో ఆప్టిమైజ్ వల్ల స్మాల్ ఫైల్స్ ని కాంపాక్ట్ చేయొచ్చు, ఫాస్ట్ గా రీడ్ చేయొచ్చు. Z ఆర్డర్ బై అంటే ఇంటర్నల్ సోర్టింగ్ బేస్డ్ ఆన్ కాలమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్టర్ లైక్ వేర్ రీజియన్ ఈక్వల్ టు సౌత్ అంటే ఫాస్ట్ గా లొకేట్ చేస్తుంది. ఫ్రీక్వెంట్ ఫిల్టర్స్ ఉంటే Z ఆర్డరింగ్ ని యూజ్ చేయండి. సో ఈ 7 ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ని యూజ్ చేస్తే ఫాస్టెస్ట్ స్పార్క్ జాబ్ ఎగ్జిక్యూషన్, మెమరీ యూసేజ్ రెడ్యూస్ చేస్తుంది, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిస్తుంది, బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి అండ్ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు బ్రాలీ అకాడమీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై డేటా.